ఈ యొక్క పత్రికా ప్రకటన ప్రకటిస్తా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి మాట్లాడారు. జిల్లాలో అనేక సంక్షేమ పథకాలు సంస్కరణలు అమలు చేసి రాష్ట్రంలోని ఉత్తమ జిల్లాకి గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. అధికారులు ఎంత కృషి చేసినా ప్రజల్లో అవగాహన లేకపోతే పూర్తి ఫలితాలు రావని విద్యావంతులు, యువత, గృహిణీలు ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. జిల్లా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ప్రగతిని నమోదు చేసింది. అగ్రికల్చర్లో కానీ, తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, రిపేర్స్ కానీ, అట్లాగే ఇన్నోవేటివ్ యాక్టివిటీస్లో అన్నింటిలో కూడా చాలా మంచి ప్రగతిని నమోదు చేశారు. అధికారులందరూ కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్లో కూడా చాలా అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి. రైతులకు ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే రెస్పాండ్ అయ్యాము. మన దగ్గరికి దాదాపు 200 కాల్స్ వస్తే దాదాపు 2-3 కాల్స్ తప్ప ఇలాంటివి మిగతావన్నీ కూడా టెక్నికల్ సమస్యలు తప్ప మిగతావి రాలేదు. జిల్లా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ప్రగతిని నమోదు చేసింది. అగ్రికల్చర్లో కానీ, తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, రిపేర్స్ కానీ, అట్లాగే ఇన్నోవేటివ్ యాక్టివిటీస్లో అన్నింటిలో కూడా చాలా మంచి ప్రగతిని నమోదు చేశారు. అధికారులందరూ కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్లో కూడా చాలా అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి. రైతులకు ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే రెస్పాండ్ అయ్యాము. మన దగ్గరికి దాదాపు 200 కాల్స్ వస్తే దాదాపు 2-3 కాల్స్ తప్ప ఇలాంటివి మిగతావన్నీ కూడా టెక్నికల్ సమస్యలు తప్ప మిగతావి రాలేదు. జిల్లా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ప్రగతిని నమోదు చేసింది. అగ్రికల్చర్లో కానీ, తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, రిపేర్స్ కానీ, అట్లాగే ఇన్నోవేటివ్ యాక్టివిటీస్లో అన్నింటిలో కూడా చాలా మంచి ప్రగతిని నమోదు చేశారు. అధికారులందరూ కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్లో కూడా చాలా అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి. రైతులకు ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే